నిన్న మనం ఏదైతే బయట పెట్టినామో 76 పేజీల నివేదిక రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గం వాస్తవానికి 4 కాదు 10 మంత్రి పదవులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, 18 పోర్ట్ఫోలియోలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, 43 మంది ఎమ్మెల్యేలు ఆ సామాజిక వర్గం నుంచే ఉన్నారు, 13 మంది ఎమ్మెల్సీలు వాళ్ళ సామాజిక వర్గం నుంచే, 6 ఎంపీలు వాళ్ళ సామాజిక వర్గం నుంచే, కార్పొరేషన్ చైర్మన్, ఇట్లా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ వరకు లెక్కలు తీసి ప్రజల ముందు పెట్టడం జరిగింది. అందరు షాక్, ఏంది ఇంతమందా అని. అంటే ఒక రాజకీయ వ్యవస్థలో ఏ రకంగా వీళ్ళంతా తిష్టవేసి కూర్చొని వీళ్ళు మన మంచి కోరుతారు, మన కులగణన చేస్తారు, మనకు అవకాశాలు ఇస్తారని మనం పొరపాటున నమ్మితే ఏం జరుగుతుందో ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇంకా అదే కాదు ఇంకా అందులోకి రాని లెక్కలు చాలా ఉన్నాయి. ఆ వర్క్ కూడా ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాం. అందులోకి రాని లెక్కలు కూడా అనేకం ఉన్నాయి. 76 పేజీల నిండా వాళ్ళ రాజకీయ చరిత్ర రాస్తే. సోదరులారా, ఇక్కడ భారత రాజ్యాంగంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక ఇవన్నీ చెప్తా ఉంటాం. సమానత్వాల గురించి, సామ్యవాదం, సమానత్వం, సౌభాతృత్వం ఇవన్నీ చెప్తా ఉంటాం మనం సమానత్వం గురించి. తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఎందుకు మన క్యాస్ట్ సెన్స్ను వద్దంటున్నారు, ఎందుకు మనకు లెక్కలు ఎందుకు బయట పెడతలేరంటే, ఒక గ్రామంలో బీసీలు 1000 మంది ఉన్నటువంటి గ్రామంలో బీసీలు 800 మంది ఉన్నారనుకో, మరి ఓట్లు మాతానుంటే నువ్వెట్లయితేవా సర్పంచ్ అని అడుగుతారు కదా. అగో అది అడగగాలని లెక్క చెప్తలేరు అన్నట్టు. ఇగో ఇందుకోసం కులగణన ప్రతి వార్డులో ఏముంది, ప్రతి గ్రామంలో ఎంతమంది ఉన్నారు, కులాల వారిగా లెక్కలు ఆ గ్రామ పంచాయతీ బోర్డు మీద వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది చేయట్లేదు. ఇది చేయకుండా టేబుల్ మీద పెట్టేసినాం 3,71,000 మంది అంటే నమ్మడానికి సిద్ధంగా లేదు ఈడ. మరి 3,70,000 మీరే మీ లెక్క ప్రకారమే 57% బీసీలు ఉన్నారంటున్నారు కదా, మీ లెక్క ప్రకారమే. మరి బీసీలే 57% ఉన్న తర్వాత మీ కమ్యూనిటీ 3.5% కూడా లేదు కదా. మరి 3.5% లేనటువంటి మీరు 36% ఎమ్మెల్యే సీట్లు ఎట్లా అనుభవిస్తున్నారు? మరి అంటే రిజర్వేషన్ ఎవడు అనుభవిస్తుండు? ఇక ఓవైపు రిజర్వేషన్ ఫలాలు మనకు చూపెట్టి ఇక్కడ వస్తుందని చూపెట్టి 3% లేనోడు 36% ఎత్తుకొని పోతా ఉన్నాడు. ఎంపీలల్లాదే, ఎమ్మెల్సీలల్లాదే, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ చైర్మన్, ఒక్కటి కాదుగా ఇన్ని రకాలుగా టికెట్లు ఇయ్యరు, గెలుపు గుర్రాలు. ఎందుకంటే బీఫామ్ల పంచాయతీ, మనం బీఫామ్ల కోట్లేస్తాం కదా, మనని బీఫామ్ల కోట్లేస్తట్టు చేస్తారన్నట్టు. కాబట్టి వీళ్ళకు ఇది బీఫామ్లు వర్సెస్ బీసీల మధ్య జరిగేటువంటి యుద్ధమే భవిష్యత్తులో. స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి జనరల్ సీట్లో బీసీ అభ్యర్థి బలమైన శక్తిగా నిలబెడతాం. రేపు ఇంకో ఏడాది దాకా పెట్టేంత సీన్ అయితే ఆయనకు లేదు. కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీసీలు రాజకీయంగా యుద్ధ క్షేత్రంలోకి దిగడం ఖాయం. ఇదొక అంశం.